అయిందా కిందికి చేతురట చేతురట ఏమన్నా మళ్ళీ ఏం మరాడు बीजेपी भारतीय जनता भारतीय जनता नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व Oke, mang itu oke. BJP जिंदाबाद BJP जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली भारत माता की जय भारत माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली जेपी नड्डा गारी नायकत्व वर्धिल्लाली किशन रेड्डी गारी नायकत्व वर्धिल्लाली अरविंद गारी नायकत्व वर्धिल्लाली गोलस्वामी गारी नायकत्व वर्धिल्लाली 44వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ జగిత్యాల పట్టణ బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో వార్డుల ప్రతి బూత్ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు బూత్ ఏజెంట్లు అదేవిధంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు అలాగే గౌరవనీయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రావణి గారి నాయకత్వాన ఈరోజు జగిత్యాల పట్టణంలో అన్ని వార్డులలో కూడా బీజేపీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మహిళలు అందరూ కూడా సుభిక్షంగా ఉంటూ దేశంలో కూడా అందరూ కూడా శాంతిగా మంచి ఉన్నతమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకుంటూ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా దేశంలో కూడా 400 సీట్లు దాటి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం అందరి కోరిక. మేమందరం దానికి కష్టపడుతూ మరి శ్రావణి గారి నాయకత్వాన మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ మన భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు బూత్ అధ్యక్షులుగా వార్డ్ వైజ్గా జెండా ఎగరవేయాలని మాకు రాష్ట్ర సభ్యుల ద్వారా పిలుపు వచ్చింది. అందరం సభ్యులందరం మేము జెండా ఎగరవేయడం జరుగుతుంది. జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల పట్టణం కమల నిలయంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది. దీనికి గాను కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి రాబో రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలలో మన ఎంపీ అభ్యర్థి అరవింద్ గారిని జగిత్యాల ప్రాంతం నుండి భారీ ఎత్తున మనము గెలిపించడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త డాక్టర్ భోగస్వామి గారి ఆధ్వర్యంలో మన కంకణబద్ధమై కార్యక్రమం చేయాలని రానున్న రోజుల్లో భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి చేయడం కోసం మనందరం కట్టుబడి ఉండాలని చెప్పి ఈనాటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి పరిణామం. భక్తి శ్రద్ధలతో ఎందుకన్నాను అంటే భారతదేశం యొక్క సనాతన సాంఘిక సాంస్కృతిక భావజాలాలను పరిరక్షించడానికి జాతీయ భద్రతను రక్షణను ప్రత్యేక ఎజెండాగా పెట్టుకొని ఆవిర్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మోదీ గారి సైన్యంలోని ఒక సైనికుల్లాగా కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తూ వారికి ఉన్నటువంటి ప్రధాన ధ్యేయం లక్ష్యం మన మూలాలను మన దేశ మూలాలను పరిరక్షిస్తూ మన భద్రతను
ఆకాంక్షిస్తూ ముందుకెళ్లడం ఎజెండాగా కదులుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజున దేశమంతా అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి జరుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికక్కడ కూడా కార్యకర్తలు అంతా కలిసి కూడా టిఫిన్ బైటక్స్ కార్యక్రమాన్ని, అంటే ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకొని రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఏ విధంగా ముందుకెళ్తే గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి అరవింద్ అన్న గారు మరి ఇప్పుడు కూడా అభ్యర్థిగా ఉన్నారు. వారి నాయకత్వాన్ని బలపరచడానికి మోదీ గారి సైన్యంలో వారు ఇప్పుడు సైనికులుగా ఉన్నారు. వారి నాయకత్వాన్ని బలపరిస్తే రానున్న ఎన్నికల్లో మరి భారీ మెజారిటీకి వారికి అప్పచెప్పి వారిని కేంద్ర మంత్రి చేయడమే మనందరి లక్ష్యంగా మనం ముందుకెళ్ళాలి. దాని గురించి అవలంబించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ముందుకెళ్తే మనం మరింత మెజారిటీ సాధిస్తామనేటటువంటి ఒక సూచనలు సలహాలను ముందు పెట్టుకొని సాగుతున్నటువంటి మన ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి టిఫిన్ బయట కార్యక్రమాలు కూడా ప్రతి బూత్ వైజ్ నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సైనికులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజున జనసేన ప్రారంభించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి కానివ్వండి, తర్వాత మన పార్టీని బలోపేతం చేయడానికి ఒక ప్రధానిగా నియమితులైనటువంటి అద్వానీ గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, వాళ్ళందరూ ఇంకెంతో మంది మహనీయులు పెద్దలందరూ కూడా ఈ రోజున పార్టీ ఈ విధంగా ఇంత పటిష్టంగా వేర్లు లోపలికి వెళ్ళి ఒక పెద్ద మహావృక్షంలాగా మారిందంటే ఆ మహనీయులందరి సేవలే. వారందరినీ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ వారందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. భారత్